హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం చూసాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలిగింది. యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. స్టోరీ అక్కడ స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు. తక్కువని చెప్పండి అండి. బెత్లెహేములో పుట్టాడు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడో మరియా జోసెఫ్ ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? బెత్లెహేముకి వెళ్ళారు. వాళ్ళ ఊరు వెళ్ళి రాయించుకున్నారు, పేరు నమోదు చేయించుకున్నారు. అక్కడే డెలివరీ అయింది. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. పుట్టినూరులో వీళ్ళు ఉన్నారు, కానీ కరువు వచ్చిన తర్వాత ఏమైపోయారు? వెళ్ళిపోయారు. మోయాబు దేశం భయంకరమైన దేశం, మనుషులు భయంకరం. దేశం కాపురం ఉండడానికి తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోయారు. మాకు ప్లేస్ లేదు, కొంచెం ప్లేస్ ఎవరికి జాలి గడపలేదు కదా. యేసుక్రీస్తు విషయంలో ఇది చాలా సార్లు మనం ఒకసారి ధ్యానించినట్టున్నాం. యేసుక్రీస్తు పుట్టడానికి బెత్లెహేములో చోటు లేదు. అమ్మా నువ్వు పుట్టినప్పుడు ఉన్నాయి, 9 months కంప్లీట్ అయిపోయింది. ఎక్కడో ఒక చిన్న ప్లేస్, మా ఇంట్లో బంధువులు ఉన్నప్పటికీ ఒక్కరు చేర్చుకున్న చరిత్రలో వాళ్ళ పేరు గనగన మోగి ఉండేది. అర్థమైందా? సిలువ సీమోను, కురేనీయుడైన సీమోను మోసాడని బైబిల్లో రాశాడు. ఏ ఊరోడు కురేనీయుడైన సీమోను అని మారుమరుగిపోయింది. ఎవరు మోయలేదు. శిష్యుల్లో 12 మంది శిష్యులు పారిపోయారు. ఎవరు కూడాను యేసుక్రీస్తు యొక్క శ్రమలలో, కష్టాల్లో నేనున్నాను అనడానికి ఎవరు ముందుకు రాలేదు. పేతురైతే నేనున్నాను అని పరిగెత్తుకుని మా గురువు గారినే నువ్వు పట్టుకుంటావని కత్తి తీసి సైనికుడు జస్ట్ మిస్ అయిపోయాడు. తప్పుకున్నట్టు చెవి తెగిపోయింది, లేదా పేకెళ్ళిపోవాల్సింది. జాగ్రత్త పడ్డాడు. యేసుక్రీస్తుని ఏ టైంలో అయినా అప్పగించడానికి వస్తారన్నప్పుడు కత్తి బాగా నూరి కడుపులో పెట్టుకున్నాడు అనమాట. తీసాడు, గేసేసాడు. అంతే. ఎంత ధైర్యం! ఒక సైనికుడిని, రోమా సైనికుడిని చంపితే గనక దొరికితే పేతురుని చంపేస్తారు లెక్క ప్రకారం. అర్థమైందా? అలాంటిది కత్తి పట్టుకుని ఇది వెనక ముందు ఆలోచించారు. మా గురువు గారిని, మా మెస్సయ్యని, మా లోకరక్షకుడిని ఎలాగ మీరు పట్టుకుంటారు? దబేలమని వేసేసాడు. పేతురు స్టాప్ కమెంట్ చేశాడు యేసుక్రీస్తు. నీ కత్తి నీ వరలో ఉంచుకో. నరికి పడినటువంటి చెవి రక్తం కారిపోతుంది. బాలు ఇలా సైనికుడు చెవి పట్టుకున్నాడు. ఆయన్ని పట్టుకోండి ఏమన్నారు? పట్టుకోండి అనగానే యేసుక్రీస్తు ఆగండి. చెవి తీసి చెవిని రిపేర్ చేస్తూ, పేతురు నీ కత్తి నీ వరలో ఉంచుకో, కత్తితోని పోరాడేవాడు కత్తితో నశిస్తారు. నేను ఈ లోక రాజ్యానికి ఏర్పాటు చేయడానికి రాలేదు, పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి భూమి మీద వచ్చాను పేతురు అని చెప్పి పేతురుని గద్దిస్తాడు అనమాట. లేదంటే మళ్ళీ మామూలు సైనికుడు అయిపోయాడు. లేదంటే చెవి నరికేశాడా అంటే జస్ట్ అటెంప్ట్ మర్డర్ అనమాట. మన వైజాగ్ లోని కానీ మీ ఊర్లో కానీ అసలు యాక్చువల్ గా నన్ను కొట్టారు, హింసించారు, బాడీ అంత మచ్చలైపోయి అని స్టేషన్కి వెళ్తే అది ఏం కేసు అవుతుంది? అటెంప్ట్ మర్డర్ అవుతుంది. అంటే చంపేయడానికి ప్రయత్నించాడు అనమాట. అటెంప్ట్ మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేశాడు. కానీ నేను తప్పించుకున్నాను, ఇదిగోండి బాడీలో మచ్చలు అని మన వెనకాతల పెద్దోళ్ళు వస్తే గనక ఎఫ్ఐఆర్ అవుతుంది, అంటే కేసు అవుతుంది అనమాట. దాని తర్వాత జైలా, తర్వాత కోర్టు వాదోపవాదాల, తర్వాత కాంప్రమైజ్ అవడం, తర్వాత చేతులు కట్టుకుని తప్పు అయిపోయింది అనడం, అవన్నీ తర్వాత. సో పేతురు అటెంప్ట్ మర్డర్ చేశాడు. చెవి నరికేశాడు, కొట్టలేదు. రక్తం వలికిపోయింది, పార్ట్ తెగిపోయింది, మెడ తృటిలో తప్పిపోయింది, చెవికి వెళ్ళిపోయింది. అటెంప్ట్ మర్డర్. రోమా యొక్క గవర్నర్ పిలాతు ఫస్ట్ పేతురుని వేసేయమని ఉండేవాడు. ఫస్ట్ ఎవరు చచ్చిపోయిండోళ్ళు? పీటర్ చచ్చిపోయిండోడు. పేతురు. నేను సంఘాన్ని పేతురు మీద కట్టాలనుకుంటున్నాను కదా, ఆ కట్టాలనుకున్నటువంటి పేతురు చచ్చిపోయిండేవాడు. పేతురు లేపేద్దాము, పేతురుని కింద మీద చేసేద్దామని ఫస్ట్ ఎవరు దిగారు? లూసిఫర్ దిగాడు. సైతానే దిగింది డైరెక్ట్ గా. ఎవరికి అప్పగించలేదు ఆ పనిని. సాక్షాత్ అందరు తప్పుకోండి, గురుగారు వస్తున్నారు. ఎవరు గురుగారు? దెయ్యాలకి అధిపతి, భూతాలకు అధిపతి, పడిపోయినటువంటి ఏంజల్స్ కి అధిపతి ఎవరు? లూసిఫర్. డైరెక్ట్ గా ఫైల్ పట్టుకుని వచ్చాడు లూసిఫర్. ఎవరిక్కడ? పేతురుతో డీల్ చేస్తున్నాడు. లూసిఫర్ కు ఉన్నటువంటి విద్యలన్నీ కూడాను ఎవరి మీద ప్రయోగించాలనుకున్నాడు? పేతురు మీద ప్రయోగించాలనుకున్నాడు. పేతురొద్దు మనకి. సంఘము కదిలిపోవాలి. పునాదులు కదిలిస్తే ఒక ఇంటికి పునాదులు ఏం అవసరం లేదా?
పునాదులు కదిలితే ఏమవుతుంది? ఇల్లు ఉంటుందా? పడిపోద్ది. సంఘాన్ని కదిలించాలని ఎవరు చూశాడు? సైతాన్ చూశాడు. అందుకనే యేసుక్రీస్తు పేతురుతో అంటాడు, నిన్ను చెరగాలని చూశాడు పేతురు ముమ్మారు, నేను దాన్ని అడ్డుకట్ట వేశాను అని అంటాడు. వెళ్ళిపో నువ్వు, తండ్రి దగ్గరికి వెళ్ళి, నా శిష్యులు అమాయకులు ఈ భూమి మీద సువార్త ప్రకటింపబడాలి, దేవుని గురించి నా గురించి తెలియాలి అనుకుంటే గనక ఎవరు కావాలి? ఆదరణకర్త కావాలి తండ్రి. వారికి గనక ఆదరణకర్త లేకపోతే వాళ్ళు ఏం పని చేయలేరు, శక్తి సరిపోదు అని తండ్రిని వేడుకుంటే పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తాడు దేవుడు. నా శిష్యులు నా కళ్ళ ముందు ఎవరు చచ్చిపోవడానికి వీల్లేదు. అయితే అప్పగించినటువంటి యోధ మిగతా వాళ్ళు ఎవరు యేసుక్రీస్తు తెలియదని బొంకి పారిపోయినా సరే, పేతురులు అంటోళ్ళు, ముఖ్యమైన వాళ్ళు అంటోళ్ళు దేవుడు క్షమించేశాడని. అటువంటి పేతురు ఏం చేశాడు? యేసుక్రీస్తుకి సిలువు దగ్గర కష్టాల్లోనే ఉన్నాడా? కనీసం అంత బరువు మోస్తున్న సిలువుకి నేను చెవి నరికాను, బొంకాను, ఇప్పుడు సిలువు యేసుక్రీస్తు మోస్తున్నా, నేను మొయ్యాలి అని పేతురు పరిగెత్తుకుని, యేసుక్రీస్తు నువ్వు మొయ్యకూడదు, నేనే మొయ్యాలి, నువ్వు మొయ్యకూడదు, నేను మొయ్యి అని అన్నాడా? నేను చనిపోవాల్సి వస్తుంది పేతురు అని అంటే, అది నీ నుంచి దూరం అవును గాక అని అంటాడు. అంతవరకు బాగుంది. నేను ఎవరిని అనుకుంటున్నావు? నువ్వు సాక్షాత్ దేవుని కుమారుడివి అని పేతురు అంటే, నీకు ఇది తండ్రి బయలుపరిస్తే గాని నీకు తెలియలేదు అన్న వెంటనే ఇమ్మీడియట్ గా పేతురు, నేను చనిపోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అనగానే, నీకు ఇది దూరం అవును గాక అంటాడు. సైతాన్ని పో బయటికి అంటాడు. పో అంటే ఒక మనిషికి ఎట్ ఏ టైము దేవుని మాట వెంటనే సైతాన్ మాట చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉండొచ్చు. పేతురికి అది జరిగింది. నువ్వు దేవుని కుమారుడు, దేవుడు కనిపించి దేవుడు పలికించాడు. అయిపోయిన కొన్ని క్షణాలకి సైతాన్ అంటాడు, అది నీ నుంచి దూరం అవును. సిలువులోకి ఎక్కపోతే సైతాన్ హ్యాపీ కదా. సిలువులో దేవుడు చనిపోతే సైతాన్ ఎప్పుడు హ్యాపీయే. ఎందుకు? సిలువులో చనిపోయి ఆయన రక్తం కారిస్తే కదా మనుషులందరినీ కూడాను రక్షించుకుంటాడు. పోగొట్టుకునేటువంటి ఆ తాళాలన్నీ కూడా తెచ్చుకుంటాడు, వెనక్కి అప్పగించేశాడు. ఆదాము విడుదల కాబడతారు అందరూ, మనుషులందరూ. అది జరగకూడదు. సో లూసిఫర్ ఎప్పుడు కూడా దాని వైపు దృష్టి పెట్టి ఉంటాడు. సో అటువంటి పేతురు ఒక్కసారి కూడా సిలువ మోయడానికి రాలా. ఎవరో ముక్కు మొహం తెలియలేనటువంటిది దేవాలయంలో మొక్కుబడి ఉంది అని అమాయకంగా వెళ్తున్న పల్లెటూరు నుంచి వచ్చినటువంటి కురేనేని సీమోను సిలువ మోసాడు అనమాట. అయితే పుట్టినప్పుడు అమ్మ రండి, అయ్యో మేము టీవీ చూసుకుంటా, పకోడీ తినుకుంటా, ద్రాక్షరసం తాక్కుంటా ఉన్నాము, నువ్వైతే పుట్టినప్పులతో ఉన్నావు, మేము కొంతసేపు బయట ఉంటాం, అడ్జస్ట్ చేసుకుంటాం, అలా తిరిగేసి వస్తాం, ఆడవాళ్ళతో పాటు నువ్వు ఉండమ్మా అని ఒక్కరు అన్నారమ్మా? లేదు. వాళ్ళ కంఫర్ట్ జోన్ వాళ్ళు చూసుకున్నారు, సంతోషం. ఇంకొకరు వస్తే కనుక మాకు ఇరికైపోతుంది. పుట్టినప్పులతో ప్రెగ్నెంట్ లేడీ అరుస్తూ ఉంటే మాకు నచ్చట్లేదు, ఆవిడకి సేవలు చేయాలి, టైం లేదు. మాకేమో చికెన్ బిర్యానీ వండుతుంది మా అమ్మ, ఆవిడ తెచ్చుకుంటే ఆవిడకి సేవలు చేస్తామా? ఎవరు ఒప్పుకోలేరు. సో ఒంటరిగా బెత్లెహేం దాటిపోకుండా బెత్లెహేంలోనే వాళ్ళు ఉండి, బెత్లెహేంలోనే యేసుక్రీస్తు పుట్టాడు. మరియాను జోసెఫ్ వెళ్ళిపోవాలి లెక్క ప్రకారం, ఇల్లు అడిగి, అమ్మ అడిగి, బాబు అడిగి, మా ఆవిడ ప్రెగ్నెంట్ 9 months పెయిన్స్ తో ఏడుస్తుంది, కొంచెం స్థలం ఇస్తే కనుక డెలివరీ అయిపోద్ది, వెళ్ళిపోతాం మేము. ఎవరు కూడా ఒక్క అతను జాలిగా చూసి, మా ఇంట్లోకి అయితే రావద్దు, పశువులు పాకలోకి అయితే ఖాళీ ఉందేమో, దాని పేడ గేడ క్లీన్ చేసుకుని ఆ గడ్డి గట్ర వేసుకుని అక్కడే సావండి అని జాలి పడ్డాడు వాళ్ళ మీద. ఎక్కడ ఇచ్చారు? పశువులు. లోకరక్షకుడు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన నుంచి సమస్తము జరిగాయి అని యోహాను 1లో ఉంటే, ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆది యందు ఏముంది? యేసుక్రీస్తు ఉండెను. ఆది యందు దేవుని యొద్ద యేసుక్రీస్తు ఉండెను, ఆయన లేకుండా ఏది కలుగలేదు. అటువంటి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వస్తే ప్లేస్ ఎక్కడ ఇచ్చాం మనం? మన బెడ్రూమ్ లోనే ఇస్తే మనకు కొన్ని విషయాలు తెలిసిపోతాయి, మన కిచెన్ రూమ్కి వస్తే కొన్ని విషయాలు తెలిసిపోతాయి. ఎక్కడ ఉండాలి యేసుక్రీస్తు? మామిడి తోట దగ్గర ఉంచినా కష్టమే, అక్కడ ఏం జరిగి ఉంటాయో. యూకలిప్టిస్ చెట్ల దగ్గర ఉన్నా కష్టమే, అక్కడ ఏం జరిగి ఉంటాయో. సో ఎక్కడ వద్దు, మేడ వద్దు, మిద్దె వద్దు, స్కూలు వద్దు, మన బెడ్రూము వద్దు, మన కిచెన్ వద్దు. ఎక్కడ ఉండాలి నువ్వు? అక్కడ మేము రావు కదా, పశువుల పేకల స్మెల్, అక్కడ మేము రావు కాబట్టి అక్కడే ఉండు నువ్వు. ఎప్పుడో మా పాలేరు వస్తాడు పేడ తీయడానికి, తీస్తాడు, పాలకి మాత్రం తీస్తాడు, పాలు తీసుకుని వెళ్ళిపోతాడు. మేమైతే రాము.
నువ్వు ఎక్కడ ఉండాలి? పశువుల పక్కలోనే ఉండాలి. మా దగ్గరికి వచ్చావనుకో మా విషయాలు తెలిసిపోతాయి. మా హృదయంలోకి వచ్చావనుకో ప్లేస్ ఉంటే కదా నిన్ను తెప్పించడానికి. వదిలేశారా యేసుక్రీస్తు జన్మంకి మరియాను జోసెఫ్ బెత్లెహేంని వదలలేదు. ఇక్కడే ఉన్నారు. కష్టమైన నిష్ఠూరమైనా సరే ఆ పక్కలోనే జన్మించారు. ఆయన్ని వెతుక్కుంటూ జ్ఞానులు చిచ్చి 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 యూదుల రోజు ఇక్కడ పుట్టడం అన్నారా? అన్నారా? ఎక్కడి నుంచి? తూర్పు దేశం, చాలా లాంగ్ ఈస్ట్ సైడ్ కంట్రీ నుంచి నక్షత్రం ఫాలో అవ్వకుంటూ వచ్చింది. ఒక వింత, ఒక నక్షత్రం, ఒక స్టార్. ఈయన గురించి దారి చూపించడానికి ఇక్కడ గూగుల్ మ్యాప్ వాళ్ళు ఒక స్టార్ సెర్చ్ చేశారు. మనకి గూగుల్ మ్యాప్లు ఉంటే కనుక అక్కడికే యేసుక్రీస్తు బెత్లెహేము అనగట్టుగానే వెళ్ళిపోతాం మనం జమ్మని. ఈ టర్న్ లెఫ్ట్, గో స్ట్రైట్ 200 మీటర్స్, టర్న్ రైట్, ఇవన్నీ చెప్తా ఉంటది కదా. అదేం చెప్పలేదు. అప్పుడు గూగుల్ మ్యాప్ కన్నా పవర్ఫుల్ దేవుడు ఏమి ఇచ్చాడు? స్టార్ మ్యాప్ ఇచ్చాడు. ఆకాశంలో వెలుగుతో పాటు బ్రైట్ గా నడుచుకుంటూ స్టార్ వెళ్తా ఉంటే వీళ్ళు ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళారు. సో ఏం తెచ్చారు? బంగారము, బోలము, సాంబ్రాన్ని తెచ్చారు. కాస్ట్లీ వస్తువులు తెచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. కొంచెం పెద్దోడై ఉంటాడు, చిన్నపిస్తరు. అవన్నీ సమర్పించి మొక్కారు. రాజుగారు, యూదుల రాజు. సో నువ్వెవరివి? యేసుక్రీస్తుని అడుగుతాడు పిలాతు. నేను యూదుల రాజు, కింగ్. ఎలా ఉండాలి? ఒక పనికిమాలిన పల్చని ఈ అయ్యప్ప వాళ్ళు ఎర్ర డ్రెస్ వేసుకున్న వాళ్ళగా చిన్న ఊదా రంగు వైలెట్ క్లాత్ తో కింగ్స్ వాడతారు కాబట్టి కాస్ట్లీ ఊదా రంగు వస్త్రములు వేసుకొని సన్నన్నారతో అని బైబిల్లో ఉంటుంటది. రాజుగారులు వాడుతూ ఉంటారు. అటువంటి ఊదా క్లాత్ చిన్న ముక్క తెచ్చి మొలకి దిశమూలకి చిన్నది ఇలా చుట్టి ఒళ్ళంతా కూడాను కొట్టి తీసుకొచ్చి జనాల ముందు పెడతారనమాట. యేసుకు ఇదిగో మీ యూదుల రాజు. ఈ యూదుల రాజుని ఎవరు గుర్తించారు? ముగ్గురు జ్ఞానులు వేరే దేశం వాళ్ళు గుర్తించారు. సొంత దేశంలోని సొంత మనుషుల మధ్య పుట్టినటువంటి యేసుక్రీస్తుని ఎవరు గుర్తించలేదు? స్వజనులు గుర్తించలేదు. సో అయినా సరే ఎక్కడ పుట్టాడు యేసుక్రీస్తు? వాళ్ళ నాన్న గారు బాధపడినా సరే, పరిస్థితులు బాగలేకపోయినా సరే, నా కొడుకు ఇక్కడ పుట్టడానికి అవ్వదో వీల్లేదని అనుకోకుండా ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ అడ్జస్ట్ చేసుకుని మరియని ఒప్పించి అక్కడ డెలివరీ అయ్యి. సో మన పరిస్థితులు, కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ అది బెత్లెహేం పరిస్థితి అయితే గనక మనం ఎందుకు వదిలేయాలి? మార్చి చెప్పండి. మనది మన హాస్టల్ బెత్లెహేం అనుకుంటే గనక మనం ఎందుకు వదిలేయాలి? సమస్య అనేది, కరువు అనేది వస్తుంది, ఎందుకు రాదు? అటువంటి సమస్య నుంచి దేవుడు విడిపించి మన యేసుక్రీస్తుని తండ్రి జోసెఫ్ ని తల్లి మరియని క్షేమంగా తీసుకుని వెళ్ళాడు అనమాట. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉండకుండా వీళ్ళు మోయాబు దేశకెళ్ళి 2వ వచనం చదవండి, ప్రారంభిద్దాం. ఆ మనుష్యుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. జ్ఞాపకం పెట్టుకోవాలి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది అని క్లియర్ గా చెప్పారు. అర్థమైందా? ఎఫ్రాయిము, అందుకని మీకా 5:2, మీకా 5:2 ఉంటది. బెత్లెహేము ఎఫ్రతా, యోధా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను బైబిల్లో ఉంది. ఒక ప్రవచనం. యేసుక్రీస్తు ఎక్కడొస్తాడు? బెత్లెహేము ఎఫ్రతా, యోధా వారి కుటుంబములలో. రాజుగారు అడుగుతారు. అప్పుడు రాజుగారు బెత్లెహేము జ్ఞానులు వెళ్ళేటప్పుడు రాజుగారు దగ్గరికి వెళ్తారు. రాజుగారి పేరేంటి? హేరోదు. హేరోదు దగ్గరికి ఈ ముగ్గురు జ్ఞానులు వెళ్ళిపోతారు. ఏడండి ఎవరో యోధా రాజు పుడతాడంట, మాకు శాస్త్రాలు చెప్తున్నాయి, మాకు ఏంటేంటి కనుక్కుంటారు అనమాట. మీరు వెళ్ళి పూజించి నాకు చెప్పండి అని. ఈ లోపల అందరిని పిలిచి కనుక్కోమంటాడు. అవును, మీకు 5:2 రాయబడి ఉంది. బెత్లెహేము ఎఫ్రతా, యోధా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని చెప్తాడు. ఎన్నో వందల సంవత్సరాల ముందు యేసుక్రీస్తు బెత్లెహేము అని చిన్న గ్రామంలో పుడతాడు అని. 3వ వచనం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారుడు నిలిచి ఉండేది. దెబ్బేల మీద ఒక పెద్ద దెబ్బ పడి ఎవరు చనిపోయారమ్మా? నయోమి హస్బెండ్ ఎలీమెలకు చనిపోయాడు. సరైతే మరి ఏదో అనారోగ్య కారణాలతో చచ్చిపోయాడు అనేటువంటి మైండ్కి వచ్చిందే కానీ అనవసరంగా
రాంగ్ స్టెప్ వేసి రాంగ్ ట్రాక్కి వెళ్ళిపోయాము. బెత్లెహేమును విడిచిపెట్టుకుని ఉండాల్సిందనే జ్ఞానం ఎవరికి రాలేదు? నయోమికి రాలా. ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉన్నారు, అక్కడ ఉన్నారు. 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూత్. ఎవరిని పెళ్లి చేసుకున్నారు? చేసుకోకూడదు. నయోమి రెండో బిగ్ మిస్టేక్ ఏం చేసింది? అక్కడ కోడల్ని చేసేసుకుంది. బాగా సెట్ అయిపోయింది అమ్మగారు. కల్చర్ మార్చేసుకుంది. జీన్ ప్యాంటు టీ షర్ట్ వేయడం మొదలు పెట్టింది. బొట్లు గట్రా అప్పుడప్పుడు పెట్టుకుంటుంది. హస్బెండ్ చనిపోయినా సరే స్టైల్ తిరుగుతుంది. ఇద్దరు కోడల్ని బాగా చూసింది. అక్కడెక్కడ చింపుకునేటువంటి అమ్మాయిలను చూసుకుని ఇద్దరు కొడుకులకి పెళ్లి చేసింది. బెత్లెహేం ఏరియాలో ఇశ్రాయేలీలు ఎఫ్రాయిం కుటుంబాల్లో వచ్చిన ఆవిడ కదా. దేవుడి గురించి తెలీదా? పరస్త్రీలను మీరు వివాహము చేసుకొనకూడదు అని బైబిల్లో ఉంది కదా. అసలు చేసుకోకూడదు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం ఉంటది. నీవు వారితో వియ్యముండకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెని పుచ్చుకొనకూడదు. మోసే చెప్తాడు ఆ పాయింట్ ద్వితీయోపదేశకాండంలో. నీ పిల్లల్ని ఇవ్వకూడదు, బియ్యం అందకూడదు, జట్లు వేసుకోకూడదు, పార్టీలు పిలిచి గంతగూడలతో పాటు వాళ్ళ ఆచారాలు గట్రా నువ్వు ఆచరించకూడదు అబ్బాయి. నీ కుమారుని ఆడికి ఇవ్వకూడదు, ఆ కుమార్తె నీకు ఇవ్వకూడదు. ద్వితీయోపదేశకాండం 7:3 వచనంలో ఉంటది. అది చాలా సీరియస్ మ్యాటర్. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు అని ఉంది. ద్వితీయోపదేశకాండం 23:3లో అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. 10 తరాలు వారైనా సరే. కొడుకు 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 దేవుని యొక్క కోపము అంతవరకు ఉంది వాళ్ళు చేసినట్టు ఏదో పనులకి. అందు గురించి నువ్వు ఈ 2 జాతుల్లోని వ్యక్తులని నువ్వు చేరదీయకూడదు, బియ్యమందకూడదు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు, యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనను ఎప్పుడును ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. మొదటి తరం కాదు కోపం, 2వ తరం కోపం, 3వ తరం, 4వ తరం, 10వ తరం వాడైనను 10 జనరేషన్స్ అయినా సరే మీరు వారిని చేర్చుకొనకూడదు అని ఖచ్చితంగా మోసే ప్రజలను ఉద్దేశించి చెప్పాడు అనమాట. ఈ అమ్మగారు ఏం చేశారు? వారు మోయాబు స్త్రీలను పెండ్లు చేసుకొని వారిలో ఒకదాని పేరు ఏంటి? ఓర్ప. రెండో దాని పేరేంటి? ఇంకా వారు ఇంచుమించు 5వ వచనం 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత, ఎన్ని సంవత్సరాలమా? ఇంచుమించు బహుశా మ్యారేజ్ అయిపోయిన 10 years అనుకుందాం పోనీ. వారు ఇంచుమించు అలా, ఆయన ఎప్పుడు చనిపోయాడు, వీళ్ళు కొడుకులు ఎప్పుడు. తర్వాత ఏమైంది? అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. మహలోను కిల్యోను ఇద్దరు కుమారులు చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులు చచ్చిపోయారు. హస్బెండ్ చచ్చిపోయిన ఒక స్త్రీగా ఆవిడ మిగిలిపోయాను. వేరే లైన్కి వెళ్ళిపోయింది. దేవుడు కాన్సెప్ట్ మారి మోయోబు యొక్క సిస్టమ్స్ అన్ని కూడా అవలంబించేసుకుంది. అదే ద్వితీయోపదేశకాండం 32లో ఉంటది. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతుల నుండి విడిపించువాడెవడను లేడు. నేను ఎవరిని? నేనే దేవుడను తప్ప వేరొక దేవుడు లేడు. మీరేం చేస్తున్నారు? నన్ను విడిచిపెట్టేసి మోయాబు యొక్క స్త్రీల విషయంలో. అందుకనే కీర్తనలో ఉంటది, అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞను గై కొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. నేను వారి తిరుగుబాటును దండముతో, వారు తిరుగుబాటు చేశారు నయోమి వాళ్ళు, దండంతో దెబ్బేయాల్సి వచ్చింది. అలా ఆయన చనిపోయాడు. ఓర్చుకున్నాడు దేవుడు. మళ్ళా ఘోరం చేసి ఆచారాలు అన్ని కూడా వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? మోయాబు స్త్రీలతో ఫ్రెండ్షిప్ చేసుకుని, అయ్యో మీ అబ్బాయిలు మాకు నచ్చారు, మా ఇంటికి ఇవ్వండి, మోజుపడ్డారు, ప్రేమించారు, చేతులు పడితే ఎక్కడ పడితే అక్కడ కోసేసుకున్నారు, భోజనాలు మానేస్తున్నారు, లవ్ ఎక్కువైపోయి మీరేం చేయండి, మీ అబ్బాయిలు మాకు ఇచ్చేయండి, పెళ్లి చేస్తాము. వాళ్ళ కొడుకులు పెళ్లి చేసుకున్నారు అన్నమాట. అయిపోయింది. అందుగురించి దేవుడు యేసుక్రీస్తు ఏమంటాడు? నేను అవసరం పడితే నా ధర్మశాస్త్రం విడిచి న్యాయ విధులు ఆచరింపకపోతే
నా కట్టలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలు కనుక గైకొనకపోతే నేను వారిని ఏం చేస్తాను? దండముతోని దోషమునకు దెబ్బలతో నేను శిక్షిస్తాను. ఆ దెబ్బలు ఏం పడిపోయి? గట్టి పడిపోయి. అలా ఆయన చచ్చిపోయాడు, ఇద్దరు కుమారులు చచ్చిపోయారు. ఎవరికి బుద్ధి రావాలి? నయోమికి రావాలి. నువ్వెవరిని తీసుకుని మీ ఆయన్ని ఒప్పించి తీసుకెళ్ళిపోయి. తెలివి ఎవరికి? అలా ఆవిడకి ఉందన్నమాట. 2 గొర్రెలు, చిన్న గొర్రెలు ఉన్నాయి, కొడుకులు. రేపు అదంటే మనం అక్కడే బాగుంటాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. మన ఊరు నుంచి ఒక ఫ్యామిలీ లేదు. తర్వాత వచ్చారు, సూపర్గా ఉన్నారు. అదేం చీరలు రా బాబు, అంత మంచి చీరలు కట్టిందా? ఎందుకంటే మోయబులో అంత బాంచు దొరుకుతాయంట. చూడు వదిన, నగలు చూడు, చెవులు చూడు ఎంత బాగున్నాయో. ఎందుకు ఈ కరువులో ఉంటారు వదిన, వచ్చేయండి వదిన. మనసులోని ఏం పెట్టి వెళ్ళిపోయింది? సీడ్ పెట్టి వెళ్ళిపోయింది. దానికి వర్షం కాలం టైంలోనే సీడ్ వేసిందేమో హృదయంలోని. ఆ సీడ్ ఏమైంది? మొక్క మొలిసి పెద్దదవుతా ఉంది. వెళ్ళిపోతే బెటర్ అవన్నీ కళ్ళలో తిరుగుతున్నాయి, మనసులోకి వస్తున్నాయి. మెలకు ఏమీ అలాగెళ్ళి ఏమైనా కూరగాయలు తెస్తాయని డబ్బులుంటే 100 రూపాయలు ఎక్కడున్నాయండి, నిన్నే కదా తెచ్చాం, సరే ఏదో ఒకటి ఏరుకుని వస్తాను. ఈ బాధలు గేదెలన్నీ చూసింది నయోమి. ఎందుకు వచ్చింది? షార్ట్ కట్. సర్దేసుకున్నామా, వెళ్ళిపోయామా, ఎంత హ్యాపీగా ఉండొచ్చు. మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క వ్యవహారాల్లో తలదూర్చి వాళ్ళ యొక్క రాజ్యపు మనుషుల యొక్క అలవాట్లన్నీ కూడా నయోమి నేర్చుకునే ఉంటది. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేనికి వచ్చామో మర్చిపోతే గనక, నువ్వు మోయాబు దేశంకి వెళ్ళినా నీ యొక్క దేవుని యొక్క సంబంధించిన కట్టడాలను, న్యాయ విధులను గై కొనకపోతే గనక అప్పుడు సమస్య. నువ్వు వేరే దేశంకి వెళ్ళి నివసించడం తప్పులేదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు నిన్ను చంపడానికి చూసేవాళ్ళు, యేసుక్రీస్తు చంపడానికి చూసేవాళ్ళు వస్తున్నారు, ఎదుగుతున్నారు. కాబట్టి జోసెఫ్ నువ్వేం చేస్తావు? ఐగుప్తికి వెళ్ళిపో. అది అన్య దేశమే, మంచి దేశం కాదు అది. భయంకరమైన విగ్రహారంతో కూడుకున్న దేశం. సో యేసుక్రీస్తుని పట్టుకుని మరియా యేసుక్రీస్తు మళ్ళీ పరిగెత్తారు, ఐగుప్తికి వెళ్ళిపోయారు. కానీ ఐగుప్తి యొక్క ఆచారాలు, వ్యవహారాలను కూడా నేర్చుకోలేదు. మనం తీసుకుని వెళ్ళి ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ పరిచయాలు, అక్కడ ఫ్రెండ్షిప్లు ఉన్నారని మనం మారిపోతామా? వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్, సిస్టర్స్ బొట్టు పెట్టుకో, తప్పేముంది, జీన్ ప్యాంట్ అక్కడక్కడ చింపుకో, ఒకరోజు సినిమాకి వెళ్దాం, స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళి సినిమాకి వెళ్ళిపోదాము, నీకెందుకు, నేను మేనేజ్ చేస్తాను. మనం వాళ్ళ యొక్క అలవాటులో మనం తలదూర్చి తప్పించి వాళ్ళ దేశంకి వెళ్ళి వాళ్ళ యొక్క ఆచారాలు నువ్వు గనక పాటిస్తే గనక అది కష్టమైన పాయింట్ దేవుడికి. కష్ట పరిస్థితుల్లోని యోసేపుతో యోసేపు దగ్గరికి ఎవరు వెళ్ళిపోయారు? యాకోబు ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోయారు. 70 మంది వెళ్ళిపోయారు తటాబొట్ట సర్దుకుని ఐగుప్తుకి. వారి యొక్క ఆచారాలు కానీ, దేవునితో సహవాసం కానీ ఏమీ మారలేదు. ప్లేస్ మారింది అంతే. ప్లేస్ మారినంత మాత్రాన నీకు ప్రభావం పడకూడదు. చుట్టూతో బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉంటే ప్రభావం పడకూడదు. చుట్టూతో నైవేద్యము, అరటిపళ్ళు దేవుడి దగ్గర పెట్టిన తినేస్తా ఉంటే మీకు ఇచ్చినప్పుడు తినేయకూడదు. అలవాటు చేసేసుకోకూడదు. ఆచారాలు తలదోర్చుకోకూడదు. ఎక్కడున్నా సరే, భోంగిజా ఉండు, హాస్టల్లో ఉండు, మా దగ్గర ఉండు, వేరే దేశంలో ఉండు, అవసరమైతే వేరే ఊర్లోనే ఉండు. నువ్వేదైతే బైబిల్ విషయాలు నేర్చుకున్నావో దాన్ని నువ్వు పక్కకి ఎడంకి కుడివైపు తిరిగిపోయావో అప్పుడు దేవుడు ఒప్పుకొని అంటాడు. కష్టమైన పాయింట్. ఆచారాలను మీరు తలదూర్చి మీరు నేర్చుకుంటే గనక. ఇదే విషయం ఇశ్రాయేల్ జర్నీలో, 40 సంవత్సరాల జర్నీలో ఇశ్రాయేల్ ప్రజలను మోసం చేయాలి, పాడు చేయాలనుకుంటే వాళ్ళ కుర్రోళ్ళని మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, మన వాళ్ళతో డాన్స్లు అయిపోద్దాం, మనతో పాటు సరదాగా ఆడుకునేట్టు చేద్దాం. దేవుడు కోపం వస్తుంది, నశింపు చేస్తుంది. టెక్నిక్ ఫాలో అవుతారు అనమాట. సో ఏం చేశారు వీళ్ళు? నయోమి పూర్తిగా మారిపోయిన స్థితికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. ఎందుకు? హస్బెండ్ చనిపోయినా మారలేదు. తన 2 కొడుకులు కూడా 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరిని పెళ్లి చేసింది? అబ్రహాము తన యొక్క ఇంటిలో ఉన్న నమ్మకస్తుడైన ఎలియాజరుని పిలిచి తొడ కింద చేయి పెట్టి, నువ్వు నాకు ప్రమాణం చెయ్యి, నా కుమారుడైన ఇస్సాకు మా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు పిల్లని తెస్తావు అని నేను ప్రమాణం చేయించుకుంటున్నానంటే, ఇక్కడ ఆడపిల్లలు లేరా? కనాన్ దేశంలో బోల్డెన్ తెగలు ఉన్నారు, అందమైన స్త్రీలు. వాళ్ళు లేరా చెప్పు? ఇస్సాకి రాజుగారి కూతుర్లు ఇచ్చేస్తానంటారు. అంతటి రాజు అబ్రహాంకి. కానీ నమ్మకం ఉన్న పని అతన్ని పంపించి నా కొడుకు ఒక మంచి సంబంధం, ఆచారాలు తెలిసిన అతను, అంటే మా ఇంటి వాళ్ళనే తీసుకురా. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు మారిపోయి ఆచారాలు, దేవుడి యొక్క విషయాలన్నీ కూడా పక్కకి పెట్టి అటువంటి వాళ్ళు మనకి వద్దు అని నయోమి అనుకుని ఉంటే
ఆ ఇద్దరు కొడుకుల్ని ఎక్కడ తీసుకెళ్ళి ఉంటది? మళ్ళా బెత్లెహేంలో ఉన్న అమ్మాయిల దగ్గర తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని తెచ్చుకుని ఉంటుంది. మళ్ళా మోయాబులోనే ఉన్నా పర్వాలేదు. ఎప్పుడైతే మనం దేవుడు నేర్పించినటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించిన అలవాట్లన్నీ కూడా వదిలేసి మనం ఈ లోకంలో తెలిసిపోవడానికి వద్దు అన్నటువంటి తరం వారితో సాంగత్యం చేసి 10 సంవత్సరాలు వాళ్ళతో పాటు రాసుకుని పూసుకుని పెళ్లి చేసుకుందో, దేవుడికి జ్ఞానోదయం కలిగించడానికి సంవత్సరం వెయిట్ చేసిన తర్వాత కూడా మారకపోతే ఏం చేశాడు? 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు కుమారులు తడేలమని చంపేశాడు దేవుడు, మహలోనికి. ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి? దేవుడికి ఇప్పుడు దేవుడికి ఎలిమెలిక్ కావాలా? తర్వాత ఇద్దరు కొడుకులైనటువంటి మహ్లోను కిల్యోను కావాలా? నయోమి కావాలా? దేవుడికి నయోమి కావాలి. నయోమి గురించి ఎంతమందినైనా చంపేస్తాడు దేవుడు అవసరం. వాళ్ళ హస్బెండ్ చంపేశాడు, ఇద్దరు కొడుకులు చంపేశాడు. మారాలి. నువ్వు నీ కుటుంబము వాల్యూస్ పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలి. జరుగుతున్నటువంటి హఠాత్ పరిణామాన్ని గుర్తెరిగి, మనకి కరువు హాస్టల్ ఎందుకు వచ్చింది, లేదనుకుంటే సమస్య ఎందుకు వచ్చిందని గుర్తెరిగి దాని నుంచి మారడానికి చూడకుండా నాకేం తెలియదు అనుకుంటే గనక సమస్య మోయాబీ స్త్రీలు నిద్రనిచ్చి పెళ్లి చేసినట్టు అవుతుంది కొడుకులకి. మన ఆచార వ్యవహారాల్లో తలదూర్చకుండా ప్రభువా అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమించు. నేను ఎక్కడ ఉండాలి? బెత్లెహేంలో ఉండాలి. నేనేం చేశాను? రకరకాల కార్యములు తలదూర్చాను. మా ఆయనకి ఈ ఆచారాలు నేర్పించాను. నా ఇద్దరు కొడుకులకి మోయాబు స్త్రీల నుంచి పెళ్లి చేశాను. జరగరాని కార్యములు జరిగిపోయాయి. యేసయ్యా క్షమించు అని అనకపోతే అని రియలైజ్ అవ్వ ఏమంటారు? వారికి ఆలోచన చదివికి వచ్చాయి. ఏమనుంది? వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినేను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళటికే ఆమె కొండను ప్రయాణమయ్యారు. స్టార్ట్ అయ్యి యెహోవా తన ప్రజలకి ఆహారమును అందించడానికి దర్శించడానికి వచ్చాడు. జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినాను. ఇది గొప్ప మాట. అండ్ షీ అరోజ్ టు గో ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ మోయాబ్ టు హెర్ ఓన్ కంట్రీ విత్ బోత్ హెర్ డాటర్స్ ఇన్ లా, ఫర్ షీ హ్యాడ్ హర్డ్ దట్ ద లార్డ్ హ్యాడ్ లుక్డ్ అపాన్ హిస్ పీపుల్ అండ్ హ్యాడ్ గివెన్ దెమ్ ఫుడ్ అని ఉంది. లార్డ్ హ్యాడ్ లుక్డ్ అపాన్ హిస్ పీపుల్, దేవుడు తన ప్రజలను చూచెను. అండ్ హ్యాడ్ గివెన్ దెమ్ ఫుడ్, విని వారికి ఆహారం అనుగ్రహించాను. దర్శించను అన్న మాట ఏంటి? లుక్డ్ అపాన్ హిస్ పీపుల్, ప్రజలని చూచుట ద్వారా, వారి మొర వినుట ద్వారా. 430 సంవత్సరాలు ఆక్రందనలు విన్న తర్వాత మీ నుంచి ఒక నాయకుడు వస్తాడు, వినాలి. నేను అది చెవి ఇంకొంచెం గట్టి, ఒక సంవత్సరం, ఇంకొక సంవత్సరం, ఇంకో నెల, 2 నెలలు మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. మీకు నిజంగా అవసరం అంటారా? మీకు ఆహారం నిజంగా అవసరం? మీకు మీరు సెర్చ్ చేసుకోగలుగుతున్నారా? కొంచెం వాయిస్ పెంచండి. గుండు కొట్టుకుని దేవా మీరు తప్పించి ఇంకెవరు ఆహారం ప్రొవైడ్ చేయలేదని ఒక్క మాట దేవుడు అడుగుతాడు అనమాట. ఆ మాట వినాలని ఇష్టం దేవుడికి. నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని, నువ్వు తప్ప మాకు ఆహారం సిద్ధపరచలేవని, నువ్వు తప్ప ఈ సమస్య నుంచి మేము బయటపడలేమని, నువ్వు తప్ప ఏదైనా సరే అది అనకపోతే దేవుడు కొంచెం సమయం, కొంచెం సరే వెయిట్ చేస్తాను నీ గురించి. నువ్వు అందులో హ్యాపీగా ఉంటావా? ఉండిపో. లేదు బయటపడాలనుకుంటున్నావా? నాకు ఒకసారి చెప్తా ఉండు గట్టిగా. మీ అన్నికి మీ తమ్ముడికి అంటుంటాం, గట్టి చదివే వినపడట్లేదు. ఇంకొంచెం గట్టిగా అమ్మ నీకు వినపడుతుందా? వినపడుతుంది. అరే కొంచెం గట్టిగా చదువు. ఎందుకంటాం? క్లారిటీ కావాలి దేవుడికి. నువ్వేంటి కావాలనుకుంటున్నావు? అవును కానీ లేదు కానీ ఇప్పుడు సరిపోద్ది కానీ కొంచెం ఆయిల్ తక్కువ ఉంది కానీ ఎగ్కి సరిపోద్ది కానీ మటన్ కొంచెం తక్కువ అవుతుంది. ఇవి కన్ఫ్యూజన్ మాటలు అన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? కొంచెం సేపు ఓకే అందులోనే ఉంటానంటే ఇష్టపడదు. నువ్వు ఇష్టపడితే కనుక ఉండు. కరువులోనే ఉంటారా? ఉండు. నువ్వు చేస్తున్న ఈ కార్యంలో ఉంటావా? ఉండు. నీ సుఖానికి నీ సంతోషానికి ఉంటావా? ఉండు. అందులోంచి బయట పడేయాలనుకుంటే కనుక నాకేం చేయాలి? కొంచెం గట్టిగా ఆ మొర్ర నా వరకు వినపడాలి కదా. ఆ మొర్ర దేవుడు విని ఏం చేశాడు? లార్డ్ హ్యాడ్ లుక్డ్ అపాన్ హిస్ పీపుల్, ప్రజలను ఆహారం ఇవ్వడానికి యెహోవా తన జనులను చూచాను అని దర్శించాలంటే అర్థం అది. ఏమ్మా బాగోలేని వాళ్ళ ఇంటికి వెళ్తే మనం ఏం చేస్తాం? ఊటి చేతులతో వెళ్తామమ్మా. ఏమ్మా ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ అవి కానీ తీసుకెళ్తాం. ఉట్టి చేతులతో వెళ్తామా? వెళ్ళాం కదా, ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం.
ఆక్రందనలో ప్రభువా మా పిల్లడికి భోజనం లేదు, మా పిల్లడికి 2 రోజులు అయిపోయింది, పాలు లేవని ఏడుస్తున్నాడు, గిలగిల కొట్టుకుంటున్నాడు, చిప్స్ కావాలంటున్నాడు, చిప్స్ కొనలేకపోయాను, నూడిల్స్ అంటాడు, నూడిల్స్ కొనలేకపోతున్నా, అరుస్తున్నారు. ఏం కావాలి? ఆహారం కావాలి. మాకు ఇంకా మిగతా ఏం వద్దు ప్రభువా, అనుదిన ఆహారము మాకు అనుగ్రహించుము. పరలోకం ప్రార్థనలోనే ఉంది, అనుదిన ఆహారం మాకు అనుగ్రహించండి, ఇవ్వండి. ఎప్పటికప్పుడు ఆహారం, నేను స్టోర్ చేసుకునేది కాదు ఇది. ఎవ్రీడే ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించండి, శారీరక ఆహారం మాకు అనుగ్రహించండి. తద్వారా మేము బ్రతుకుతాం. యేసయ్య ప్రార్థన నేర్పించాడు దేవుడు. ప్రార్థన మాకు నేర్పించండి అంటే యేసుక్రీస్తు ఈ ప్రార్థన నేర్పించాడు. అనుదిన ఆహారం మాకు దయచేయండి. కొవ్వు పట్టి వీళ్ళందరూ ఉన్నప్పుడు, కరువు వచ్చినప్పుడు, కొంతకాలం కరువుతోని పాటు బాధపడుతున్నప్పుడు ఆక్రమించారు. ఈ వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు అవి పెంచి ఇవి పెంచి పేరు తెచ్చుకోవడానికి చేసినప్పుడు ప్రార్థనలు చేయలేకపోయాం కరోనా టైం. కానీ ఒక టైం వచ్చింది, అన్ని ఖాళీ అయిపోయిన తర్వాత ప్రభు నువ్వే దిక్కుని అనాల్సి వచ్చింది. కొంచెం గట్టిగా నువ్వు ఎక్కడ ఉన్నా సరే, హాస్పిటల్లో ఉండి ఇంట్లో ఉండి నువ్వు అరిస్తే గనక, ప్రభువా క్షమించానంటే గనక, దేవుడు ఏం చేస్తాడు? పుట్టి ఖాళీ చేతులతో వస్తాడా? వేర్ హౌస్ తో వస్తాడు. వేర్ హౌస్ అంటే ఏంటి? గిడ్డంగి అనమాట. గిడ్డంగితో వచ్చాను. దేవుడు ఏం చేశాడు? ఉట్టి చేతులతో వస్తాడమ్మా మనకి? నీ ఇష్టం సమస్తమైనటువంటి ఆహారపు విషయాలన్నీ కూడా తీసుకొచ్చి వీరికి ఇచ్చేసాడు. అది ఎవరి వరకు వెళ్ళిపోయింది న్యూస్? నయోమి వరకు వెళ్ళింది. ఓ పిచ్చిదానా, నువ్వు వెళ్ళిపోయావు, మేము కష్టపడి ఇక్కడే ఉన్నామే, బాధలు పడ్డాం, అవి తిన్నాం, గడ్డికి పులిసి పెట్టామా, మన జామకాయ సూపు తాగామా, ఏదైనా చేసుకుని తిన్నాం, బ్రతికేమే, కొంచెం అలా సన్నగయ్యం, కానీ మాలో దేవుని యొక్క ప్రేమ సన్నగిల్లిపోలేదు. దేవుడు సాయం చేస్తాడనేటువంటి విశ్వాసం మాకు సన్నగిల్లిపోలేదు. అడిగాం, ప్రార్థన చేసాం, ఫాస్టింగ్ ఉన్నాం, 3 పూటలు తినాల్సింది ఒక పూట దేవుడి గురించి సాక్రిఫైస్ చేసి మేము ఏమన్నాం? ఫాస్టింగ్ ప్రేయర్ అన్నాం. పిల్లలతో సహా కూర్చుని ప్రభువా మమ్మల్ని దర్శించి, ప్రభువులో మాకు జ్ఞాపకం చేసి, ఈ కరువు నుంచి, ఈ కష్టం నుంచి, ఈ సమస్య నుంచి మాకు విడుదల 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 కావాలి. దేవుడు పరిగెత్తుకుని వచ్చాడండి, ఒక సొల్యూషన్ తో పరిగెత్తుకుని వచ్చాడు. నీ ప్రాబ్లం ఏదైనప్పటికీ మనం మొరపెట్టిన ఎడల, మన పరిస్థితిని బట్టి ఏం పరిగెత్తుకుని వస్తాడు? సొల్యూషన్ ని, ఒక ఒక ఏదైతే మనకి ఆ పరిస్థితుల్లో కావాలో దాన్ని ఏం చేస్తాడు? తీసుకుని వస్తాడు అనమాట. సాక్షాత్ ఆయన ద్వారా దూతలను పంపించాను అని ఏం కాదు, సాక్షాత్తు దేవుడే దాన్ని డీల్ చేయాలని ఆయన వద్దాం అనుకుంటాడు. ఏం చేశారు? అందరూ కూడా అదే ఆక్రందన, ఏకకంఠంతో ముక్త కంఠంతో ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఆ స్వరంలో ఒక స్వరం మిస్ అయిపోయింది. ఏ స్వరం? నయోమి స్వరం మిస్ అయిపోయింది. ఎంత కష్టమైన పాయింట్. అందరితో పాటు నీ స్వరం ఉండాలి కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నయోమి అని అడుగుతారు అనమాట. అందరితో పాటు ఉండాలి నువ్వు. ఆదాము నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అడుగుతాడు క్వశ్చన్. వేర్ ఆర్ యూ అని అడుగుతాడు. ఆడామ్ నువ్వు ఎక్కడున్నావు? నేను వచ్చేటప్పటికి నువ్వు ఎదురపడి గంతి డాన్స్ చేయాలి కదా. డాడీ ఇదిగో ఈ విషయం, ఇదిగో ఆ విషయం, ఇదిగో ఆ విషయం, ఇదిగో ఆ విషయం చెప్పాలి కదా. ఇన్నిసార్లు పిలిచాను, ఎక్కడ ఉన్నావు ఆడామ్? నువ్వు సినిమా హాల్లో ఉన్నావా? మందు తాగడానికి ఉన్నావా? ఎక్కడున్నావు? ఎక్కడ దొరుకుతున్నావు? మళ్ళీ దొరుకుతున్నావా? ఎక్కడ దొరుకుతున్నావు? ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట. మన పేరు పెట్టి పిలిచినప్పుడు మనం ఎక్కడున్నాము? దేవునికి కనిపించకుండా దాక్కున్నాం, పొదల చాట్లో ఉన్నాం, మన ఇష్టమైన కార్యాల్లో ఉన్నాం. అందు గురించి నేను నీ దగ్గరికి రాలేకపోయాను. దేవుడా, ఫాదర్, డాడీ నీ దగ్గర రాకపోవడానికి మేము కాదు, నాకు సిగ్గు అనిపిస్తుంది. చెట్టు పొదల్లోకి వెళ్ళిపోయాను. నయోమి వాయిస్ వీరి వాయిస్ తో పాటు ఏమైపోయింది? మిస్ అయిపోయింది. లేదు, అన్ని వాయిస్లకు వెళ్ళిపోయి వెళ్తుంటే ఒక్క వాయిస్ నేను వినాలనుకుంటున్నాను అనుకుంటాడు దేవుడు. ఒక్క వాయిస్. నయోమి గురించి కరువు ఎక్స్టెండ్ అయిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాల కరువు. ఒక్క నయోమి నువ్వు ఒక్కసారి మారాలి నయోమి. నువ్వు మీ ఆయన చనిపోయాడు కదా, ఒక్కసారి ఇంకొక 6 నెలలు, ఇంకొక సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 2 కొడుకులు చచ్చిపోయారు. అప్పుడు ప్రభువా నా పరిస్థితి ఏంటి, నాకు పరిస్థితి ఏంటి? సొల్యూషన్ గురించి ఏడుస్తున్నప్పుడు బెత్లెహేములో ఏమైంది? ప్రజలను దర్శించాను అన్న మాట విందనమాట. సో ఆ ఒక్క వాయిస్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక గొర్రె మిస్ అయిపోతే 99 గొర్రెల్లో ఒక గొర్రె నేను వదిలేను అంటాడు దేవుడు. నేను ఎదుగుతాను వెళ్ళి. గుంటలో పడిపోయిందా, చీకట్లో పడిపోయిందా, ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు. ఆల్ వెల్ కదా, 99 ఒక్కడే కదా మిస్ అయిపోయారు. వాళ్ళ గురించి నేను ఆలోచించాలి, పరిగెత్తుకుని వెళ్ళాలి, ఏం చేయాలి చీకట్లో నావని. ఏదైనా సరే, నాకు నాకు ఎలుగుబంటి అటాక్ చేసిన, చిరుతుపల్లి అటాక్ చేసినా సరే నేను బాధపడను. కానీ నాకు ఎవరు కావాలి? మిస్ అయిపోయిన ఒక గొర్రె కావాలి.
నా ట్రాక్‌లో నుంచి నా యొక్క పరిస్థితుల్లో నుంచి జారిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కావాలి. దాని గురించి నేను వెతుకుతాను. నయోమి, నువ్వు మొరపెట్టకపోతే గనక ఇశ్రాయేల్ ప్రజలు ఈ బెత్లెహేమునంతటిని కరువుతో ఉంచేస్తాను నేను. నీ గురించి మీ ఆయన చనిపోయాడు. ఇంకా నీకు మారలేదా? నీ గురించి కరువు ఇంకా అలాగే ఉంది. ఎంతోమంది ఏడుస్తున్నారు. అయినా నువ్వు మారలేదా నయోమి? నీకు 2 కొడుకులు చనిపోయారు. ఇప్పుడైనా మారు అంటే ఏడుస్తాడనమాట. నా కొడుకులు, మా ఆయన్ని నేను పోగొట్టుకున్నాను. బెత్లెహేము రొట్టెల గృహాన్ని వదిలేసుకొని నేను ఇక్కడికొచ్చి నేను బాగుపడదాం అనుకున్నాను. నా తప్పుని క్షమించు అని ఏడుస్తదనమాట. రాత్రి పగలు ఏడవగా, ఏడవగా ఇంకొంచెం గట్టిగా అని దేవుడు విని ఏం చేశాడు? కరువుని ఆ ప్రాంతం నుంచి ఎత్తేసాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? రొట్టెల గృహాన్ని మార్చేసాడు అంతే ఇంకా. వేర్ హౌస్ తో నింపేశాడు. ఇచ్చి ఓవర్‌ఫ్లో అయిపోతుంది. కావాల్సినంత ఫుడ్ వచ్చేస్తుంది. నయోమికి తెలిసిపోయింది. అబ్బా! నేను ఇక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తిని కానన్నమాట. ఎక్కడికెళ్ళాలి? దేవుడు ఎక్కడికి తీసుకునెళ్ళాడు? బెత్లెహేము తీసుకునెళ్ళాలి. జర్నీ స్టార్ట్ అయింది. ఇది చిన్న స్టోరీ. మనం మన పరిస్థితుల్లోకి మళ్ళా యథావిధిగా ప్రభువా నీతో పాటు సాంగత్యం చేయాలి, సహవాసం చేయాలి, వాక్యం చదువుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థించాలి. ఈ లోకంలో కలిసిపోతానేమో. మారాలి ప్రభువా, మారాలి. గట్టిగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. హీనంగా, చులకనగా నన్ను భయభ్రాంతులకు గురి చేసి నన్ను వాడుకుని వదిలేస్తున్నారు. ప్రభువా నన్ను క్షమించండి. ధైర్యంగా నీ యందు పిరికాత్మనివ్వలేదు నాకు. ధైర్యం కలిగే ఆత్మని ఇచ్చావు కదా. నేను భయపడిపోతున్నాను. అన్నిటికీ ఓకే చెప్పే పరిస్థితుల్లో ఉండకూడదు ప్రభువా. మనం ప్రార్థించుకున్నప్పుడు ఒక మనిషి నీకు ధైర్యాన్ని ఇవ్వడు. ఎవరిస్తారు నీకు? దేవుడు ఇవ్వాలి ధైర్యం. ఎవరి ద్వారానో నీకు ధైర్యం కలుగుతుంది. అమాయకంగా ఉండిపోయే కన్నా ప్రభువా నాకు ధైర్యం, నేను ధైర్యంగా ముందుకెళ్తాను, ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. నేను ఏ పరిస్థితుల్లో కూడా కృంగిపోను ప్రభువా. జరిగిన పాపాలన్నిటికీ కూడా, తప్పులన్నిటికీ కూడా నువ్వు క్షమించగలిగిన సమర్థుడివి అని మనం రియలైజ్ అయినప్పుడు మన పరిస్థితులే కాదు, మన హాస్టల్ పరిస్థితులే కాదు, అందరి పరిస్థితులు మారతాం మొదలు పెడతాం. కరువు ఎత్తేస్తాడు దేవుడు. ఆ ఒక్కరు కావాలి దేవుడికి. ఆ ఒక్కరు నువ్వైతే గనక, ఆ ఒక్కరు నేనైతే గనక మన స్వరం దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఇంకొక ఏరియాలో కరువు ఉంటూనే ఉంటది మన వలన. మన ఇల్లు పరిస్థితులు మారవు అప్పుడే. మనం దేవుడికి కావాలి అని అనుకుంటే గనక నీ స్వరం ఎవరి దగ్గరికి చేరాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని. అది అనకపోతే గనక దేవుడు వేరే ప్రజల్ని, మన హాస్టల్ పిల్లల్ని, వేరే మీ కుటుంబాలని దేవుడు దర్శించడు, చూడడు. ఎప్పుడు లాంటి కష్టాలే. నీ యొక్క ఆక్రందన నీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువా నాకు క్షమించి నా పాపాలు క్షమించండి ఆయన. అనుదినాలు మాకు అనుగ్రహించండి. మేము మా భర్తని, మా పిల్లల్ని కోల్పోకుండా జ్ఞానోదయం మాకు కలిగించి నువ్వు చెప్పాల్సిన చూపించిన మార్గంలో మమ్మల్ని నడిపించండి అని మనం చేయకపోతే నష్టమే. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునే ఆదితి చేయకుండా, నయోమి వల్లే కాకుండా, రొట్టెల గృహం విడిచిపెట్టకుండా మనం అంటి కట్టుబడిన వారిని దేవుని యొక్క ఆత్మీయతలో మనం ఎదుగుదుముగాక. హల్లెలూయా.